సర్కార్ బడుల బాధ్యత మహిళా సంఘాలకు. ప్రతి స్కూల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ, ఆ కమిటీల ఆధ్వర్యంలోనే అభివృద్ధి పనులు. 25,000 లోపు పనులన్నీ కమిటీల అనుమతితోనే. బడిబాట బాధ్యతలు కూడా అప్పగింత. ప్రభుత్వ పాఠశాలల్లో సరికొత్త విధానాలను సర్కారు శ్రీకారం చుట్టింది. గవర్నమెంట్ బడులను బాగు చేయాలనే లక్ష్యంతో అన్ని గ్రామాల్లో పాఠశాలల బాగోగులు చూసుకునే బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ విధానాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందులో భాగంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీలలో ఆయా గ్రామాల మహిళా సంఘం అధ్యక్షురాలు, ప్రధాన ఉపాధ్యాయులు, ప్రతి తరగతి నుంచి 3 విద్యార్థుల తల్లులు ఉంటారు. ఇకపై పాఠశాలలో జరిగే పనులన్నీ ఈ కమిటీల తీర్మానంతోనే చేపడతారు. 25,000 లోపు ఖర్చులయ్యే పనులన్నీ డైరెక్ట్గా కమిటీలే చేస్తాయి. 25,000 నుంచి 1,00,000 వరకు అయ్యే ఖర్చులను ఎంపీడీఓ, 1,00,000 దాటిన పనులను కలెక్టర్ అనుమతి తీసుకొని చేపడతాయి. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ కార్యాచరణ మొదలు పెట్టాలని, పాఠశాలలో తక్షణమే పూర్తి చేయాల్సిన పనులను గుర్తించి జూన్ 10లోగా కంప్లీట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం 600 కోట్లు ఇప్పటికే విడుదల చేసింది. కాగా పాఠశాలలో కిటికీలు, తలుపులు, ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డులు, ఫ్యాన్లు, మరుగుదొడ్లకు తాత్కాలిక మరమ్మతులు తదితర పనులను ఆదర్శ కమిటీలు చేయనున్నాయి. మహిళా సంఘాలపై భారం పడకుండా ఆదర్శ కమిటీలు చేపట్టే పనులను 25,000 అడ్వాన్స్గా ఇచ్చారు. ఇప్పటికే విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ కుట్టే పనులను మహిళా సంఘాలకు అప్పగించిన ప్రభుత్వం ఇప్పుడు పాఠశాలలో అభివృద్ధి పనులు చేసే బాధ్యతలను కూడా అప్పగించింది. దీంతో మహిళా సంఘాలకు స్థానికంగా ఉపాధి దొరకడంతో పాటు ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. మరోవైపు ఈసారి బడిబాట కార్యక్రమాన్ని ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు శాతం పెరుగుతుందని, తల్లుల పర్యవేక్షణ పెంచడం ద్వారా బడిలో చేరే ఆడపిల్లల సంఖ్య కూడా పెరుగుతుందని యోచిస్తున్నది. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు మహిళా సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తుంది. ఇక ఇన్ఛార్జ్ వీసీలుగా ఐఏఎస్లు 10 యూనివర్సిటీలకు ఆఫీసులను నియమించిన సర్కార్. ఓయూకు దాన కిషోర్, జేఎన్టీయూకు బుర్రా వెంకటేశం. జూన్ 15 వరకే ఇన్ఛార్జ్ వీసీల కాలపరిమితి. ఆ లోపే కొత్త వీసీలను నియమించేలా ఏర్పాట్లు. రాష్ట్రంలోని 10 ప్రభుత్వ యూనివర్సిటీలకు ఇన్ఛార్జ్ వీసీలను సర్కార్ నియమించింది. సీనియర్ ఐఏఎస్లకు బాధ్యతలు అప్పగించింది. ఉస్మానియా, జేఎన్టీయూ సహా 10 వర్సిటీల వీసీల పదవీకాలం మంగళవారంతో ముగియడంతో సర్కారు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇన్ఛార్జ్ వీసీల పదవీకాలం జూన్ 15 వరకే ఉంటుందని తెలిపింది. ఆ లోపే కొత్త వీసీల ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం జీవోలు జారీ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి దాన కిషోర్, జేఎన్టీయూకు బుర్రా వెంకటేశంను ప్రభుత్వం నియమించింది. కాకతీయ వర్సిటీకి వాకాటి కర్ణ, తెలంగాణ వర్సిటీకి సందీప్ కుమార్ సుల్తానియా, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి రిజ్వీ, తెలుగు యూనివర్సిటీకి శైలజ రామయ్యర్, పాలమూరు యూనివర్సిటీకి నదీం మహమ్మద్, శాతవాహన యూనివర్సిటీకి సురేంద్ర మోహన్, మహాత్మా గాంధీ యూనివర్సిటీకి నవీన్ మిట్టల్, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్ట్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీకి జయేష్ రంజన్ తదితరులు వీసీలుగా బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ యూనివర్సిటీకి ఇప్పటికే బుర్రా వెంకటేశం ఇన్ఛార్జ్గా ఉండగా ఆ స్థానంలో సందీప్ కుమార్ సుల్తానియాను నియమించారు. 10 యూనివర్సిటీలకు గత సర్కార్ 2021లో నియమించగా వారి 3 ఏళ్ల పదవీకాలం మంగళవారంతో ముగిసింది. ఇన్ఛార్జీలకు నియమించొద్దనే భావనతో కాంగ్రెస్ ప్రభుత్వం జనవరిలోనే వీసీల నియామకానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రిక్రూట్మెంట్ ప్రక్రియ ఆలస్యమైంది. పోలింగ్ పూర్తి కావడంతో వీసీల నియామకానికి ఎన్నికల కమిషన్ అనుమతించింది. దీంతో ప్రభుత్వం 9 వర్సిటీలకు సెర్చ్ కమిటీలను ప్రకటించింది. ఇప్పటికే వీసీల పదవీకాలం ముగియడంతో అనివార్యంగా ఇన్ఛార్జీలను నియమించాల్సి వచ్చింది. అవగాహన ఉన్న వాళ్ళకే, విద్యాశాఖపై కొంత అవగాహన ఉన్నవారికే ప్రభుత్వం వీసీలుగా నియమించింది. నవీన్ మిట్టల్, వాకాటి కర్ణ, సందీప్ కుమార్ సుల్తానియా విద్యాశాఖలో బాధ్యతలు నిర్వహించారు. మిగిలిన పలువురు ఐఏఎస్లు కూడా గతంలో ఇన్ఛార్జిగా వ్యవహరించారు. అయితే ఒక దశలో ప్రస్తుతం ఉన్న వీసీలకే ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇస్తారనే ప్రచారం జరిగింది. కానీ పలువురు వీసీలపై అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఐఏఎస్ల వైపే సర్కారు మొగ్గు చూపింది. ఇప్పటికే కాకతీయ వర్సిటీ మినహా మిగిలిన 9 వర్సిటీలకు కొత్త వీసీలను నియమించాలని సెర్చ్ కమిటీలు కూడా ఏర్పాటయ్యాయి. 2-3 రోజుల్లో ఈ కమిటీలు భేటీ కానున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే యూజీసీ నామినీల సమయం కూడా విద్యాశాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏది ఏమైనా జూన్ 2 లోపే కొత్త వీసీలను నియమించాలని సర్కారు భావిస్తుంది. దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేస్తున్నది.